ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఒక పాదయాత్ర కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం కృష్ణా జిల్లాలో మంచి పేరు తెచ్చుకుని ప్రజలకి దాదాపుగా 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా అందరికీ కూడా దగ్గరగా ఉండి మంత్రిగా ఉండి సేవ చేసినటువంటి కొడాల నాని గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈ నందివాడ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ చర్చి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం, ఆ భగవంతుడు కొడాల నాని గారిని చల్లగా చూడాలి, ఈ దుష్ట పరిపాలనకి చరమగీతం పాడాలి. ఎందుకంటే మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళా కూడా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ అమరావతి పేరుతో అమరావతి రాజధాని నిర్మించవచ్చు, కానీ అమరావతి పేరుతో ప్రజల్ని మోసం చేసి ప్రజలకి ఇస్తానన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మర్చిపోయి ఈరోజు దుష్ట పరిపాలన గ్రామాల్లో జరుగుతూ ఉంది. అందరూ చెప్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు, చిన్న చిన్న బుక్ కీపర్లని వాళ్ళు తీసేస్తున్నారు, ఎన్ఆర్జీఎస్ అసిస్టెంట్లు తీసేసి అన్ని చోట్ల కూడా పైరువీలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తారని చెప్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు గుర్తొస్తా ఉన్నాయి. కానీ మా నాయకుడు ఎక్కడ కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయం చూడలేదు, ఓటేసారా ఓటేయలేదా అని ఎక్కడ కూడా చూడలేదు. కానీ ప్రజలు మోసంలో పడిపోయారు. అటువంటి మోస పరిపాలన పోవాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మళ్ళా కూడా కృష్ణా జిల్లాలో కొడాల నాని గారు డెఫినెట్గా కూడా వచ్చి ప్రజలకు సేవ చేస్తారు. ఏ రోజైనా సరే వెనక్కి తిరిగి చూడనటువంటి కొడాల నాని గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఈ ప్రజల యొక్క మనోభావాలు అనుగుణంగా ముందుకెళ్తారని అందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. కొడాల నాని గారు కూడా ఆరోగ్యం బాగుందని కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. రాబోయే కాలంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. గతంలో ఏమి ఉండదు, ఇప్పుడు ఏమి ఉండదు, పవన్ కళ్యాణ్ గారు ఒక చాక్లెట్ ఇచ్చారని చెప్పి, అంటే గతంలోనేమో మట్టి ఇసుక అన్ని కూడా ఇచ్చారని చెప్పారు. మరి ఆ మట్టి ఇసుక ఏమైపోయినాయో ఈరోజు ఏమో చాక్లెట్ ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో నిత్యం ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కీమ్ జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ చాక్లెట్ స్కీమ్ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆనందకరమైన ఈ వాతావరణంలో మా ప్రియతమ నాయకుడు కొడాల నాని గారికి ఈ మధ్య అస్వస్థతకు గురవటం, ఆయనకి బాంబేలో హార్ట్ ఆపరేషన్ జరగటం, అది విజయవంతమై ఆయన తిరిగి పూర్తి ఆరోగ్యంతో హైదరాబాద్ రావటం జరిగింది. ఈ సందర్భంగా ఈ మండల నాయకులు ఆ యేసుప్రభువుని, ఆ లూర్దు మాతని మొక్కుకుంటం జరిగింది. మా నాయకుడు పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మా వద్దకు తిరిగి రావాలని చెప్పి ఆ రోజు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు తరలి వచ్చి ఈరోజు నందివాడ నుంచి పాదయాత్రగా ఈ వెన్ననిపూడి గ్రామం ఈ దేవాలయానికి వచ్చి ఈ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అట్లాగే ఆ మాత ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా కొడాల నాని గారు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఈ గుడివాడ ప్రాంత ప్రజలకి మళ్ళీ సేవ చేసే అవకాశం కలగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. వచ్చే నెలలోనే జూన్ మాసంలో కొడాల నాని గారు మళ్ళీ గుడివాడ రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఎంతో సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు ఈ పాదయాత్ర జరిగినందుకు వచ్చిన ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.